రెజిల్మేనియాకు వెళ్ళిన తొలి భారత సెలబ్రిటీగా రానా. రెజిల్మేనియా కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. లాస్ వెగాస్లో జరిగిన రెజిల్మేనియా 41కి నటుడు రానా దగ్గుబాటి తాజాగా హాజరయ్యారు. ఆయన్ను ఆహ్వానించిన ఈవెంట్ నిర్వాహకులు ముందు వరుస సీటింగ్ను కేటాయించారు. కార్యక్రమం జరుగుతున్నప్పుడు రానా పేరు వారు అనౌన్స్ చేయడం విశేషం. రెజిల్మేనియాకు హాజరైన తొలి భారత సెలబ్రిటీగా రానా చరిత్ర సృష్టించారు. రిజల్ట్స్ ఫస్ట్ ర్యాంక్ ఈమెకే. మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. తాజా సివిల్స్ ఫలితాల్లో యూపీ ప్రయాగ్రాజ్కు చెందిన శక్తి దుబే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈమె అలహాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో నుంచి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శక్తి సివిల్స్లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు. ఒకేసారి 6 పిల్లలకు పెళ్లి చేశారు. పిల్లల పెళ్లి విషయంలో సమయాన్ని, డబ్బును ఆదా చేసేందుకు ఇద్దరు అన్నదమ్ములు వినూత్నంగా ఆలోచించారు. తమకున్న 6 పిల్లలకు ఒకేసారి పెళ్లి చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఘటన హర్యానాలోని హిసార్ జిల్లా గవాద్ గ్రామంలో జరిగింది. 2 కుమారులది ఈ నెల 18న, 4 కుమార్తెల వివాహం 19న చేశారు. సామాన్యులంతా ఇలాగే చేసి సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ఆ ఊరి వారంటున్నారు. 16 బోగీలతో నమో ర్యాపిడ్ రైలు 24న ప్రారంభం. దేశంలోనే తొలిసారి 16 బోగీలతో నమో భారత్ ర్యాపిడ్ రైలు బీహార్లోని జయనగర్, పాట్నా మధ్య సేవలందించనుంది. ఈ నెల 24న దీన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దాదాపు 2000 మంది కూర్చునే వీలున్న ఈ రైలు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. మరో 1000 మంది నిలబడి ప్రయాణించవచ్చు. తొలి నమో భారత్ రైలు 12 కోచ్లతో గతేడాది సెప్టెంబర్లో అహ్మదాబాద్, భుజ్ మధ్య ప్రారంభమైన విషయం తెలిసిందే. ఛావా మూవీ మరో రికార్డ్. విక్కీ కౌశల్, రష్మిక నటించిన ఛావా మూవీ మరో రికార్డ్ సాధించింది. కేవలం హిందీలో ₹600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన 3వ చిత్రంగా నిలిచింది. గతంలో స్త్రీ 2, పుష్ప 2 ఈ ఘనత సాధించాయి. ఫిబ్రవరి 14న విడుదలైన ఛావా ఓవరాల్గా ₹800 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లోనూ నంబర్ 1 స్థానంలో స్ట్రీమింగ్ అవుతుంది. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కిన విషయం తెలిసిందే. ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని ప్రయత్నించే ముందు డాక్టర్ని సంప్రదించగలరు. మతిమరుపు ఎక్కువవుతుందా? కారణం అదే కావచ్చు. శరీరానికి సరిపడా మోతాదులో విటమిన్ కే అందని వారిలో మతిమరుపు సమస్యలు ఎక్కువవుతాయని పోషకాహార నిపుణులు హెచ్చరిస్తున్నారు. దెబ్బ తగిలిన చోట రక్తాన్ని గడ్డకట్టించడం నుంచి ఎముకలు, మెదడు ఆరోగ్యం వరకు విటమిన్ కే చాలా కీలకం. ఆకుకూరల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. చురుగ్గా ఆలోచించడానికి, మెరుగైన జ్ఞాపక శక్తికి పాలకూర, బ్రోకలీ, క్యాబేజ్, పాలు, గుడ్లు, పళ్ళు వంటివి పుష్కలంగా తీసుకోవాలి అని సూచిస్తున్నారు. ఏఐ రాకతో ఉద్యోగాలు గల్లంతే. ఒబామా, బిల్ గేట్స్. ఏఐ వినియోగంతో భారీ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోతామని యుఎస్ మాజీ అధ్యక్షుడు ఒబామా మరియు మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు. ఏఐతో లభించే మెడికల్, టీచింగ్ సలహాలు అందరికీ నచ్చుతాయని, కానీ ఉద్యోగాల పరిస్థితి ఏంటని బిల్ గేట్స్ ప్రశ్నించారు. సాఫ్ట్వేర్ డెవలపర్స్ చేసే 70% పనులను ఏఐ చేయగలదని, దీని వాడకం పెరిగితే చాలా ఉద్యోగాలు గల్లంతేనని, 100 ఏళ్లలో చూడని పరిస్థితి రావచ్చని ఒబామా అభిప్రాయపడ్డారు. 10థ్లో రికార్డ్ 600కి 600 మార్కులు. ఆంధ్రప్రదేశ్ 10th పబ్లిక్ పరీక్షల చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది. కాకినాడలోని ఓ ప్రైవేట్ స్కూల్ విద్యార్థిని ఎల్ల నేహాంజని 600కి 600 మార్కులు సాధించింది. 10వ తరగతిలో 600 మార్కులు సాధించడం ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. దీంతో నేహాంజనిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇంతవరకు ఫోన్ వాడలేదు సాయి శివాని. తెలంగాణ. తాను ఇంతవరకు ఫోన్ వాడకపోవడం, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్లే తన కల నెరవేరిందని సివిల్స్ 11వ ర్యాంకర్ సాయి శివాని తెలిపారు. 2023లో 5 మార్కులతో ప్రిలిమ్స్ మిస్ అయింది. అప్పటి నుంచి కసితో ఒకదాన్నే ఇంట్లోనే కూర్చొని చదువుకున్నా. కలెక్టర్ కావాలన్న లక్ష్యంతో కఠోర సాధన చేశా. ఒత్తిడిని జయించేందుకు యోగా, భగవద్గీత చదివేదాన్ని. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ సహాయం మరువలేనిది అని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాదులకు మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. పహల్గామ్లో నరమేధం సృష్టించిన ఉగ్రవాదులకు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. అమాయకులైన ప్రజలను ఉగ్రవాదులు అతి కిరాతకంగా చంపేశారు. ఈ దుర్మార్గమైన దాడులకు తెగబడ్డవారు ఎక్కడున్నా తీసుకొచ్చి మట్టిలో కలిపేసే సమయం వచ్చింది.
ఉగ్రవాదులు కలలో కూడా ఊహించని విధంగా వారిని శిక్షిస్తాం. దాడులకు పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించుకుంటారు అని బీహార్ సభలో మోదీ హెచ్చరించారు. చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్. ఐపీఎల్లో అత్యంత వేగంగా 130 ఇన్నింగ్సుల్లో 5,000 పరుగులు చేసిన ప్లేయర్గా ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టించారు. నిన్న ఎల్ఎస్జీతో మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్ 135 ఇన్నింగ్స్, విరాట్ కోహ్లీ 157 ఇన్నింగ్స్, డివిలియర్స్ 161 ఇన్నింగ్స్, ధవన్ 168 ఇన్నింగ్స్ ఉన్నారు. చరిత్ర సృష్టించిన జస్ప్రీత్ బుమ్రా. ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించారు. టీ20లో అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా ఆయన అవతరించారు. హైదరాబాద్తో మ్యాచ్లో బుమ్రా ఈ ఫీట్ నెలకొల్పారు. 237 ఇన్నింగ్స్లో ఆయన ఈ ఘనత సాధించారు. ఓవరాల్గా అత్యంత వేగంగా 300 వికెట్లు తీసిన బౌలర్గా జస్ప్రీత్ నిలిచారు. అగ్రస్థానంలో ఆండ్రూ టై ఉన్నారు. అతడు 208 మ్యాచ్ల్లోనే 300 వికెట్ల మార్కును అందుకున్నారు. 42 ఏళ్లు బహ్రెయిన్లో చిక్కుకున్నారు. ఎట్టకేలకు విముక్తి. కేరళకు చెందిన గోపాలన్ చంద్రన్ బతుకుదెరువు కోసం 1983లో బహ్రెయిన్ వెళ్లారు. అక్కడ ఆశ్రయం కల్పించిన యజమాని చనిపోవడంతో ఆయనకిచ్చిన పాస్పోర్ట్ కూడా మిస్ అయింది. అప్పటి నుంచి చంద్రన్ బహ్రెయిన్లోనే చిక్కుకున్నారు. ఎట్టకేలకు ప్రవాసీ లీగల్ సంస్థ సహాయంతో ఇన్నేళ్లకు భారత్కు తిరిగొచ్చారు. 4 దశాబ్దాలుగా బిడ్డ రాక కోసం ఎదురు చూస్తున్న 95 ఏళ్ల తల్లి ఎదురుచూపులు ఫలించాయి. ఈ వీడియోలో చెప్పిన విషయాన్ని ప్రయత్నించే ముందు డాక్టర్ని సంప్రదించగలరు. పాత బెడ్పై నిద్రిస్తున్నారా? మనం పడుకునే బెడ్ కూడా నిద్రను ప్రభావితం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 7 ఏళ్లకు మించి ఒకే పరుపును ఉపయోగించడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. పాత బెడ్పై నిద్రిస్తే చేతులు, కాళ్ళ నొప్పులతో పాటు నిద్రలేమి సమస్య వెంటాడుతుంది. వెన్నునొప్పి సమస్యకు దారితీస్తుంది. పరుపుల తయారీలో వాడే నాఫ్థలిన్, బెంజీన్ వంటి వాటి వల్ల అలర్జీ, దురద, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. 2-3 ఏళ్లకోసారి బెడ్స్ను మార్చడం బెటర్.